డియర్ స్టూడెంట్స్, మనం 10th క్లాస్ న్యూ సిలబస్ చెప్పుకుంటున్నాం. అందులో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం మనం. ఇందులో ఆల్రెడీ నేను మీకు పార్ట్ 1 చెప్పేశాను. ఇప్పుడు మనం పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. హౌ డు మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. అంటే యాసిడ్స్ తోటి మెటల్ కార్బోనేట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ అన్నమాట. ఈ డయాగ్రామ్ ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇది ఒక స్టాండ్. ఆ స్టాండ్ కి ఒక టెస్ట్ ట్యూబ్ ని అరేంజ్ చేశారు. ఆ టెస్ట్ ట్యూబ్ లో క్రింద ఏముందంటే సోడియం కార్బోనేట్ ఉంది. అండ్ ఈ టెస్ట్ ట్యూబ్ కి ఒక కార్క్ ఒకటి అరేంజ్ చేశారు. దానికి 2 హోల్స్ ఉన్నాయి. ఒక హోల్లో నుంచి థిసిల్ ఫనెల్ అరేంజ్ చేశారనమాట. అది ఎందుకంటే లోపలికి మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పోయొచ్చు. అప్పుడు ఈ సోడియం కార్బోనేటు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అవుతాయి. సమ్ గ్యాస్ ఏదో రిలీజ్ అయింది. ఆ గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. అది ఇలా డెలివరీ ట్యూబ్లో నుంచి వచ్చేసింది అనమాట ఈ టెస్ట్ ట్యూబ్లోకి. ఓకేనా? ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే అది కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, సున్నపు తేట. దాన్ని లైమ్ వాటర్ అంటారు. ఇది కదా డయాగ్రామ్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్ మనకు తెలుస్తుంది. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, లేబుల్ దెమ్ యాజ్ ఏ అండ్ బి. 2 టెస్ట్ ట్యూబులు తీసుకోండి. ఆ 2 టెస్ట్ ట్యూబ్లకు పేర్లు పెట్టండి. ఒక టెస్ట్ ట్యూబ్ పేరేమో ఏ, ఇంకొక టెస్ట్ ట్యూబ్ పేరేమో బి. మరి 0.5 గ్రామ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకొని Na2CO3 ఒక టెస్ట్ ట్యూబ్లో పోయాలి. రెండో టెస్ట్ ట్యూబ్లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని పోయాలన్నమాట. ఎంత అంటే అది కూడా 0.5 గ్రామ్సే. 2 టెస్ట్ ట్యూబ్లకు కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ HClని యాడ్ చేయాలి, 2 ml. అప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఈ గమనించిన తర్వాత రియాక్షన్ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. రియాక్షన్ ఇది సోడియం కార్బోనేట్ కదా. సోడియం కార్బోనేటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయితే సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చినాయి అనమాట. అలానే టెస్ట్ ట్యూబ్ బిలో సోడియం హైడ్రోజన్ కార్బోనేటు HCl తో రియాక్ట్ అయితే అవే వచ్చినాయి, సాల్ట్ ప్లస్ H2O ప్లస్ CO2. సో దీని నుంచి మనం ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు? మెటల్ కార్బోనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్స్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. దట్ ఈజ్ అవర్ కంక్లూజన్. ఈ రకంగా వచ్చినటువంటి CO2 గ్యాస్ని లైమ్ వాటర్లో నుంచి పంపించినట్టయితే అప్పుడు వాటి మధ్య రియాక్షన్ జరిగి CaOH ట్వైస్ అంటే లైమ్ వాటర్ ప్లస్ CO2 విల్ గివ్స్ రైస్ టు CaCO3 ప్లస్ H2O. CaCO3ని కాల్షియం కార్బోనేట్ అంటారు. అది వైట్ ప్రెసిపిటేట్ అనమాట, వాటర్లో డిజాల్వ్ కాదు. అదే ఇక్కడ చూడండి, ఇలా కాల్షియం హైడ్రాక్సైడ్లో నుంచి పంపిస్తే ఈ కార్బన్ డైఆక్సైడ్ని, అప్పుడు మనకి కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అయింది. ఈ రకంగా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇంకా ఎక్సెస్గా CaCO3లో నుంచి కనుక మనం పంపించినట్టయితే అప్పుడు CaHCO3 ట్వైస్ కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ వస్తుంది. ఇది సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో కరుగుతుంది అనమాట. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చూసే లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయి కానీ, లేకపోతే మనం ఉపయోగించే చాక్ పీస్ కానీ, లేకపోతే మన ఇంట్లో ఉండే మార్బుల్ అంటే నేల మీద పరుస్తారు కదా మార్బుల్, ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేటే. అయితే డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట, వేరువేరు రూపాలు. మిమ్మల్ని సున్నపురాయి లైమ్ స్టోన్ ఫార్ములా చెప్పంటే CaCO3 అని చెప్పాలి. అలానే చాక్ ఫార్ములా చెప్పమంటే CaCO3నే. మార్బుల్ ఫార్ములా కూడా అదే అనమాట. ఓకేనా?
ఇప్పుడు ఆల్ మెటల్ కార్బోనేట్స్ and hydrogen carbonates react with acids to give a corresponding salt, carbon dioxide and water అని మనం కూడా కంక్లూడ్ చేసాం. అదే ఇక్కడ రాశారనమాట. ఓకేనా? యాక్టివిటీ 2.6 ఇది కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ లోపల మనం డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. అంటే అది మీకు బేస్ అని తెలుసు కదా, ఆ బేస్కి మనం కొంచెం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యాడ్ చేద్దాం. ఫినాఫ్థలిన్ అనేది ఒక కలర్లెస్ సొల్యూషన్. దాన్ని ఎప్పుడైతే మనం ఈ బేస్కి యాడ్ చేసామో అది కాస్త పింక్ కలర్లోకి మారిపోతుంది. ఓకేనా? తర్వాత మనం ఏం చేసామంటే మరలా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ లోపలికి వేద్దాం. అప్పుడు పింక్ కలర్ని అబ్జర్వ్ చేయండి. పింక్ కలర్ కాస్త డిజపియర్ అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. ఎందుకని అంటే ఈ బేస్ యొక్క ఎఫెక్ట్ను సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కదా, ఈ మనం యాడ్ చేసిన యాసిడ్ నల్లిఫై చేసింది, అంటే న్యూట్రల్ చేసేసింది అనమాట. అందువల్ల పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోయింది. మరలా మనం అగైన్ సోడియం హైడ్రాక్సైడ్ని కనుక యాడ్ చేస్తే ఆ పింక్ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది, మరలా కనిపిస్తుంది అనమాట. సో దీని నుంచి యాసిడ్ బేస్ రియాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలుసు, అర్థమైపోయింది. ఎలా ఉంటుందంటే యాసిడ్ను బేస్ న్యూట్రల్ చేస్తుంది, అలానే బేస్ని యాసిడ్ అనేది న్యూట్రల్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అది యాసిడ్ బేస్ రియాక్షన్. సో ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చినాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే యాసిడ్ బేసు ఒకదానితో ఒకటి రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ అనేవి వస్తాయి. ఇలాంటి రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. మిమ్మల్ని వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అడిగితే ఏం చెప్తారు? వెన్ an acid reacts with a base, they give salt and water. This reaction is called neutralization reaction అని చెప్పాలి మనం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే రియాక్షన్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే మెటల్స్ యొక్క ఆక్సైడ్స్ అనమాట. Na2O కానీ MgO కానీ ఇవన్నీ మెటాలిక్ ఆక్సైడ్స్. Na2O ఇక్కడ రాస్తా నేను, Na2O లేకపోతే మెగ్నీషియం ఆక్సైడ్, లేకపోతే కాల్షియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, ఇవి మెటాలిక్ ఆక్సైడ్స్ అనమాట. వాటికి యాసిడ్స్ తోటి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఇన్ ఏ బీకర్. ఒక బీకర్లో మనం కాపర్ ఆక్సైడ్ని తీసుకుందాం. దాని కలర్ ఎట్లా ఉంటుందంటే బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉంటుంది. దానికి మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసాం. చేయంగానే దాని కలర్ మారిపోయింది అనమాట. కలర్ అనేది ఎలా మారిపోయింది? బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది. ఓకేనా? అంటే వాటి మధ్య రియాక్షన్ జరిగిందనమాట. ఈ బ్లూ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అంటే ఫార్మేషన్ ఆఫ్ కాపర్ క్లోరైడ్ ఇన్ ది రియాక్షన్. ఇక్కడ కాపర్ క్లోరైడ్ అనేది వచ్చింది. ఎలా అంటే రియాక్షన్ని మనం వేసి చూపిద్దాం. ఇక్కడ CuO plus HCl will gives rise to CuCl2 plus H2O. బ్యాలెన్స్ కాకపోతే బ్యాలెన్స్ చేద్దాం. Cl2 అని ఉంది కదా, అందువల్ల 2HCl వేద్దాం. ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది ఈక్వేషన్ మొత్తం కూడా. అంటే యాసిడ్ అనేది మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చినాయి అనమాట. అంటే ఇది ఎలా ఉందంటే యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయితే కదా సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చేది. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఒక బేస్ లాగా పనిచేస్తుంది. సో ఆల్ మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ ఇన్ నేచర్. అవి
క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి అని మనకు తెలిసిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ బేస్. You saw the reaction between carbon dioxide and calcium hydroxide in activity 2.5. అది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే అప్పుడు కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వచ్చినాయి అన్నమాట. అంటే ఒక బేస్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ వచ్చినాయి. మరి అలాంటప్పుడు నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎలా పనిచేస్తున్నట్టు? ఒక యాసిడ్ లాగా పనిచేస్తున్నట్టు, అంతే కదా. కాబట్టి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ హ్యావ్ ఎసిడిక్ ఇన్ నేచర్. CO2 కానీ SO2 సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. అవి బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ వస్తున్నాయి కాబట్టి వీటికి ఏ నేచర్ ఉన్నట్టంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు. కాబట్టి మిమ్మల్ని అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ హ్యాస్ డాష్ నేచర్, ఎసిడిక్ నేచర్. అలానే మెటాలిక్ ఆక్సైడ్ హ్యాస్ డాష్ నేచర్, బేసిక్ నేచర్ అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూడండి. వై షుడ్ కర్డ్ అండ్ సోర్ సబ్స్టాన్సెస్ నాట్ బి కెప్ట్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్? ఈ కర్డ్ అనేది కూడా ఎసిడిక్ నేచర్ ఉండే సబ్స్టాన్స్. సోర్ సబ్స్టాన్సెస్ అంటే పుల్లగా ఉండేవన్నీ ఎసిడిక్ నేచరు. ఇవి కనుక మనం మెటల్ కంటైనర్స్లో కనుక పెట్టుకున్నట్టయితే, అంటే బ్రాస్ కానీ కాపర్ కానీ, అవి మెటల్తో రియాక్ట్ అవుతాయి. ఏవి? యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయ్యి కొరోడ్ అవుతుంది మెటల్. అంటే అప్పుడు ఆ కొరోడ్ అయిన మెటల్ని మనం తినాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఈ ఎసిడిక్ నేచర్ ఉండేటువంటి సబ్స్టాన్సెస్ని మనము మెటాలిక్ కంటైనర్స్లో ప్రిజర్వ్ చేయకూడదు. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ యూజువలీ లిబరేటెడ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ మెటల్? యాసిడ్స్ అన్ని కూడా మెటల్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసాంగా, జింక్ గ్రాన్యూల్స్. అంటే ఎట్లా రాసాం మనం? Zn plus HCl will gives rise to ZnCl2 plus H2 అని చూసాంగా మనం. కాకపోతే ఇక్కడ 2 పెట్టుకుంటాం అంతే, ఓకేనా? అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్, మెటల్ కాంపౌండ్ A రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ to produce effervescence. The gas evolved extinguishes a burning candle. Write a balanced chemical equation for the reaction if one of the compound formed is calcium chloride. ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఇదో ఇక్కడ బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాసామన్నమాట మనం. CaCO3 కాల్షియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే అప్పుడు కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ CO2 గ్యాస్ వస్తుందన్నమాట. ఈ రకంగా రిలీజ్ అయిన CO2 గ్యాస్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ అంటే ఆవిర్లు వస్తాయి. ఈ ఆవిరులు బర్నింగ్ క్యాండిల్ని ఎక్స్టింగ్విష్ చేస్తాయి, అంటే మంటల్ని ఆర్పేస్తాయి అన్నమాట. అలా బర్నింగ్ క్యాండిల్ని ఎక్స్టింగ్విష్ చేసే నేచర్ CO2కే ఉంది. సో రిలీజ్ అయిన గ్యాస్ ఏంటంటే CO2 గ్యాస్. ఇక్కడ కాంపౌండ్ A అంటే CaCO3 అనమాట. సో కాల్షియం కార్బోనేట్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తుంది. బర్నింగ్ క్యాండిల్ని ఎక్స్టింగ్విష్ చేసే గ్యాస్ CO2. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే, వాట్ డు ఆల్ యాసిడ్స్ అండ్ ఆల్ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్? అన్ని యాసిడ్స్లో ఏది కామన్గా ఉంటుంది, అలానే అన్ని బేసెస్లో ఏది కామన్గా ఉంటుంది? ఎందుకని ఈ క్వశ్చన్ అరైజ్ అయిందంటే, యాసిడ్స్ అన్నీ సోర్ టేస్ట్లో ఉంటాయి, అంటే వాటన్నిటికీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఒకే ప్రాపర్టీస్ ఉండాలంటే యాసిడ్స్లో ఏదో ఒకటి కామన్గా ఉండాలి కదా, అదేంటి? అలానే బేసెస్ అన్నీ కూడా బిట్టర్ టేస్ట్లో ఉంటాయి అండ్ సోపీ టు టచ్, మనం తాకితే జారిపోతుంటాయి. మరి వాటన్నిటికీ కూడా ఒకే ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా ఏదో ఒకటి కామన్గా ఉండాలి కదా. ఏం కామన్గా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంతా చూడండి మీరు.
ఇక్కడ మనమని 4 సొల్యూషన్స్ని కలెక్ట్ చేయమని చెప్పాడు. ఏమేంటి ఆ 4 సొల్యూషన్స్? ఏమేంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలు, డైల్యూట్ H2SO4 అండ్ గ్లూకోజ్ C6H12O6, అలానే ఆల్కహాల్ C2H5OH. ఈ 4ని కలెక్ట్ చేయమని చెప్పాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్, ఆల్కహాల్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా హైడ్రోజన్ అనేది కామన్గా కనిపిస్తున్నది మనకు. అన్నిట్లో హైడ్రోజన్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏంటో చూద్దాం. ఇది ఒక బీకర్లో అడుగున ఒక రబ్బర్ కార్క్ ఒకటి ఉంది. దాంట్లో 2 నెయిల్స్ని ఇన్సర్ట్ చేసాం వర్టికల్గా. ఒక నెయిల్ని వైర్ తోటి మనం ఏం చేసామంటే ఇలా కనెక్ట్ చేసామన్నమాట. దేనికంటే ఒక బ్యాటరీ నెగటివ్ టెర్మినల్, ఇది నెగటివ్ టెర్మినల్, చిన్న గీత నెగటివ్ టెర్మినల్. మరి రెండో నెయిల్ ఉంది, దాన్ని ఇలా తీసుకొచ్చి వైర్ తోటి ఒక స్విచ్కి కనెక్ట్ చేసి, ఆ స్విచ్ నుంచి బల్బుకు కనెక్ట్ చేసి, ఆ బల్బు నుంచి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేసాం. ఓకేనా? ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్విచ్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేసి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఇందులో పోద్దాం. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసేసి స్విచ్ ఆన్ చేద్దాం. అప్పుడు కరెంట్ అనేది పాస్ అయ్యి బల్బు గ్లో అయింది. అప్పుడు మీరు ఏమని కన్ఫర్మ్ చేసుకున్నారంటే ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది? ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి వచ్చినటువంటి కరెంటు ఈ నెయిల్ దాకా వచ్చి, అక్కడి నుంచి HCl సొల్యూషన్లో నుంచి ఈ నెయిల్కి వచ్చి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కు వెళ్ళిపోతుంది కరెంటు. కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి నెగటివ్ టెర్మినల్కి వెళ్తుంది అనమాట, త్రూ HCl. ఓకే, బల్బు గ్లో అయింది కాబట్టి కరెంట్ అనేది HCl నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ HCl తీసేసి ఇదే ఎక్స్పెరిమెంట్ని H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో చేయండి. మరలా బల్బు గ్లో అయింది అంటే కరెంట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్లో నుంచి కూడా పాస్ అవుతుందని తెలిసిపోయింది. సేమ్ ఎక్స్పెరిమెంట్ గ్లూకోజ్తో చేయండి. బల్బు గ్లో కాదు అంటే గ్లూకోజ్లో నుంచి కరెంట్ పాస్ కాదు. అలానే ఈథైల్ ఆల్కహాల్లో నుంచి కూడా కరెంట్ పాస్ కాదు. సో దీని నుంచి మన కన్ఫర్మేషన్ ఏంటంటే హైడ్రోజన్ ఉన్నంత మాత్రాన కరెంటు పాస్ అవ్వాలని లేదు. మరి వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఈ HCl అనేది H+ అయాన్గా Cl- అయాన్గా విడిపోతుంది. ఈ అయాన్స్ అనేవి కరెంటును కండక్ట్ చేస్తాయి. అర్థమవుతుందా మీకు? అలానే H2SO4 కాస్త H+ అయాన్గా SO4-2 అయాన్గా విడిపోతాయి. ఈ అయాన్సే కరెంటును కండక్ట్ చేస్తాయి. అదే ఈ గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ కానీ అయాన్స్గా విడిపోవు. సో కరెంట్ పాస్ కాదు. సో యాసిడ్స్ అన్నిట్లో కామన్గా ఏముందంటే H+ అయాన్ ఉంది, హైడ్రోజన్ అయాన్. దీన్ని వాటర్లో గనక కరిగించినట్టయితే అప్పుడు దాన్ని H3O+ అయాన్ అంటారు, హైడ్రోనియం అయాన్ అంటారు. హైడ్రోజన్ అయాన్ అన్నా ఒకటే, హైడ్రోనియం అయాన్ అన్నా ఒకటే. వాటర్లో కరిగిస్తే వస్తుందన్నమాట. ఆ H+ అయాన్స్ అనేవి యాసిడ్స్ అన్నిట్లో కామన్గా ఉంటాయి. అర్థమవుతుందా మీకు? సో యాసిడ్స్ అన్నిట్లో ఏం కామన్గా ఉంటాయి? H+ అయాన్స్ అన్ని కామన్గా ఉంటాయి యాసిడ్స్లో. అందువల్లనే అవి సోర్ టేస్ట్. అలానే ఇలాంటి ఎక్స్పెరిమెంటే బేసెస్తో చేస్తే, బేసెస్ కూడా ఇప్పుడు NaOHతో చేసామనుకో ఎక్స్పెరిమెంట్ని, అది కూడా Na+ అయాన్గా OH- అయాన్గా విడిపోతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్తో చేస్తే అది Ca+ అయాన్గా OH- అయాన్గా విడిపోతుంది. అందువల్ల బేసెస్లో నుంచి కూడా కరెంట్ పాస్ అవుతుంది.
బేసెస్లో ఏం కామన్గా ఉందంటే OH మైనస్ అయాన్ అనేది కామన్గా ఉంటుంది. ఆల్ బేసెస్ హ్యావ్ OH మైనస్ అయాన్ యాజ్ కామన్. అన్నిట్లో కామన్గా ఏముంటుందంటే OH మైనస్ అయాన్ ఉంటుంది బేసెస్లో. యాసిడ్స్లో అయితే H ప్లస్ అయాన్ ఉంటుంది. అర్థమవుతుంది మీకు? అది తేడా అన్నమాట. అది ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం గమనించగలిగాం. చూడండి ఇక్కడ అదే చెప్పాడనమాట. HCl ఎలా విడిపోతుందంటే H ప్లస్ గాను Cl మైనస్ గాను. HNO3 ఎలా విడిపోతుందంటే H ప్లస్ గాను NO3 మైనస్ 2 గాను. అలానే H2SO4 ఎలా విడిపోతుందంటే SO4 మైనస్ 2 గాను H ప్లస్ గాను. CH3COOH ఎలా విడిపోతుందంటే CH3COO మైనస్ గాను H ప్లస్ గాను. వీటన్నిటిలో కామన్గా ఏముందంటే H ప్లస్ అయాన్. యాసిడ్స్ అన్నిట్లో ఇదే కామన్గా ఉంటుంది అని మీకు తెలిసిపోయింది. అలానే ఆల్కలి అంటే బేసెస్తో గనక ఈ ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే బేసెస్ అన్నిట్లో కూడా OH మైనస్ అయాన్ అనేది కామన్గా ఉంటుందని మనకు తెలుస్తుంది అన్నమాట. OH మైనస్. ఓకేనా?